ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే అటాక్ ఆన్ టైటన్ పార్ట్ 5. దీని ముందు పార్ట్స్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఎరెన్, మికాసా, ఆర్మిన్, సాషా, కానీ, జాన్, హిస్టోరియా కొత్త లీవై టీమ్గా సెలెక్ట్ అవుతారు. హిస్టోరియా యూమిర్ వెళ్ళిపోయినప్పటి నుంచి సైలెంట్గా, డల్గా, ఎవరితో సరిగ్గా మాట్లాడదు. యూమిర్ లేక ఇప్పుడు హిస్టోరియాకి లైఫ్లో ఏం చెయ్యాలో అర్థం కాదు. ఎరెన్ వాల్ మేరియా హోల్స్ ని తను షీల్డ్ చేసి ముయ్యడానికి ట్రై చేస్తాడు, కానీ ఫెయిల్ అవుతూ ఉంటాడు. హాంజీ ఎరెన్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. నిక్ సర్వే టీమ్ కి హెల్ప్ చేస్తున్నాడని మిలిటరీ వాళ్ళు నిక్ ని చంపేస్తారు. మిలిటరీ నిక్ ని సర్వే టీమ్ కి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో చెప్పమని టార్చర్ చేస్తారు. నిక్ ఏమీ చెప్పడు. గవర్నమెంట్ నుంచి కొత్త ఆర్డర్ వస్తుంది. సర్వే టీమ్ వాల్స్ బయటికి వెళ్ళకూడదు. ఎరెన్ హిస్టోరియాని గవర్నమెంట్ కి అప్పచెప్పాలి. ఎర్విన్ ని మిలిటరీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. లీవై టీమ్ హాంజీ పోలీస్ నుంచి తప్పించుకుంటారు. వాల్స్ లో ఉన్న సీక్రెట్స్ ఎవరికీ తెలియకూడదని గవర్నమెంట్ ఇదంతా చేస్తున్నారు. రైనర్ వాళ్ళు మాట్లాడుకున్న విషయం ఎరెన్ కి గుర్తొస్తుంది. హాంజీకి చెప్పే టైం లేక లెటర్ లో రాస్తాడు. ఆ లెటర్ హాంజీకి ఇస్తాడు. హాంజీ బిజీగా ఉండి లెటర్ తరువాత చదువుతాను అంటుంది. లీవై టీమ్ ఎరెన్ హిస్టోరియాతో ట్రాస్ట్ డిస్ట్రిక్ట్ కి వెళ్తారు. హాంజీ ఎర్విన్ దగ్గరికి వెళ్తుంది. ఎర్విన్ ని ఒక రూమ్ లో ఉంచుతారు. లీవై ఎరెన్ హిస్టోరియాని వేరే బండిలో ఉంచుతాడు. జాన్ ఎరెన్ గెటప్, ఆర్మిన్ హిస్టోరియా గెటప్ వేసుకుంటారు. కిడ్నాపర్స్ ఎరెన్ హిస్టోరియా అనుకుని జాన్ ఆర్మిన్ ని కిడ్నాప్ చేస్తారు. లీవై టీమ్ తో ఇప్పటి నుంచి మనం టైటన్స్ తోనే కాదు మనుషులతో కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది అంటాడు. లీవై ఎరెన్ హిస్టోరియా ఉన్న బండి దగ్గరికి వెళ్లి దూరంగా ఉండి ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తూ ఉంటాడు. లీవై టీం వాళ్ళు కిడ్నాపర్స్ ని కొట్టి జాన్ ఆర్మిన్ ని విడిపిస్తారు. లీవైకి ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. కెన్నీ ఒక డేంజరస్ పర్సన్. లీవై చిన్నప్పుడు కెన్నీ దగ్గర పెరిగాడు. కెన్నీ ఇప్పటిదాకా చాలా మంది మిలిటరీ ఆఫీసర్స్ ని చంపాడు. కెన్నీ ఇప్పుడు మిలిటరీతో జాయిన్ అయ్యి ఎరెన్ హిస్టోరియా కోసం వస్తాడు. సాషాకి బుల్లెట్ శబ్దం వినిపిస్తుంది. అందరూ ఎరెన్ హిస్టోరియా ఉన్న బండి దగ్గరికి వెళ్తారు. కెన్నీ టీం చాలా మంది ఉన్నారు. ఎరెన్ హిస్టోరియాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోతారు. లీవై టీమ్ కి మనుషులే చంపుకోవడం తప్పు అనిపిస్తుంది. లీవై హాంజీ నిక్ ని చంపిన అతనిని రీవ్స్ హెల్ప్ తో కిడ్నాప్ చేసి హిస్టోరియా గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు చుట్టూ టైటన్స్ మధ్యలో ఉన్న ప్లేస్ ని పారడైజ్ ఐలాండ్ అంటారు. పారడైజ్ ఐలాండ్ కి ఫస్ట్ వచ్చి వాల్స్ కట్టిన కింగ్ ఫ్రిడ్జ్ రాయల్ బ్లడ్. ఫ్రిడ్జ్ వారసుడు రేసిస్ కూతురు హిస్టోరియా. అందుకని హిస్టోరియా కూడా రాయల్ ఫ్యామిలీ. ఇప్పుడు పారడైజ్ ఐలాండ్ లో ఉన్న కింగ్ ఫేక్, నిజమైన కింగ్ రేసిస్. హిస్టోరియా వాల్డ్రోజ్ లో ఒక చిన్న ఊరిలో పుట్టింది. హిస్టోరియా అమ్మ ఏమీ చేయకుండా ఎప్పుడూ బుక్స్ చదువుతూ ఉంటుంది. హిస్టోరియానే ఇంట్లో అన్ని పనులు చూసుకునేది. హిస్టోరియా అమ్మ హిస్టోరియా పుట్టినప్పటి నుంచి తనతో మాట్లాడదు. హిస్టోరియాని పట్టించుకోదు. వాళ్ళ అమ్మ రోజు నైట్ మంచి డ్రెస్ వేసుకొని తన కోసం వచ్చిన బండిలో ఎక్కి వెళ్తుంది. హిస్టోరియా వాళ్ళ అమ్మని ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఒకరోజు హిస్టోరియాకి వాళ్ళ అమ్మని హక్ చేసుకోవాలి అని ఉంటుంది. హిస్టోరియా వాళ్ళ అమ్మని హక్ చేసుకోగానే వాళ్ళ అమ్మ హిస్టోరియాని గట్టిగా నెట్టి చిరాగ్గా చూసి నిన్ను నేను చంపగలిగితే బాగుండు అని అంటుంది. అవే హిస్టోరియా అమ్మ హిస్టోరియాతో మాట్లాడిన మొదటి మాటలు. తరువాత వాళ్ళమ్మ హిస్టోరియాని వదిలి వెళ్ళిపోతుంది. 5 ఏళ్ల ముందు వాల్ మెరియాని పగలగొట్టి టైటన్స్ లోపలికి వచ్చినప్పుడు హిస్టోరియా దగ్గరికి హిస్టోరియా నాన్న రేసిస్ వస్తాడు. హిస్టోరియా రేసిస్ ని ఇదే మొదటిసారి కలవడం. వెనక వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. తను భయపడుతూ ఉంటుంది. రేసిస్ హిస్టోరియాని ఇప్పటి నుంచి నువ్వు నాతో ఉంటావు అని హిస్టోరియాని తీసుకువెళ్తాడు. పోలీస్ వచ్చి హిస్టోరియా అమ్మని పట్టుకుంటారు. రేసిస్ హిస్టోరియాకి హిస్టోరియా అమ్మకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటాడు. పోలీస్ హిస్టోరియా అమ్మని చంపేస్తారు. చనిపోయే ముందు హిస్టోరియా అమ్మ హిస్టోరియాతో నువ్వు పుట్టకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అంటుంది. అవే హిస్టోరియా అమ్మ హిస్టోరియాతో మాట్లాడిన చివరి మాటలు. పోలీస్ హిస్టోరియాని కూడా చంపబోతుంటే రేసిస్ హిస్టోరియా పేరు క్రిస్తాగా మార్చి హిస్టోరియాని సీక్రెట్ గా బతకమంటాడు. ఎరెన్ హిస్టోరియా కిడ్నాప్ అయి
అయి ఉంటారు. ఎరెన్ కాళ్ళు చేతులు నోరు కట్టేసి ఉంటాయి. రైసిస్ వచ్చి హిస్టోరియాని వదిలేసినందుకు సారీ చెప్పి నువ్వు ఇప్పుడు మనందరినీ కాపాడాలి అంటాడు. హిస్టోరియా ఎరెన్ ని కిడ్నాప్ చేపించింది, నిక్ ని చంపించింది, ఇదంతా చేసింది రైసిస్. రైనర్ బెర్తోల్ట్ ఎరెన్ యూమిర్ ని తీసుకువెళ్ళినప్పుడు బెర్తోల్ట్ యూమిర్ మాట్లాడుకున్న మాటలు ఎరెన్ వింటాడు. అవి లెటర్ లో రాసి హాంజీకి ఇస్తాడు. టైటన్ యూమిర్ రైనర్ టీం మెంబర్ ని తిన్నాక యూమిర్ మళ్ళీ మనిషిగా మారుతుంది. అది చదివి హాంజీకి ఒక విషయం అర్థమవుతుంది. టైటన్స్ మనుషుల్ని తింటే మనుషుల్లాగా మారలేరు, కానీ ఎరెన్, రైనర్, యానీ లాంటి వాళ్ళని తింటే టైటన్స్ మళ్ళీ మనుషుల్లాగా మారగలరు. వాళ్ళకి ఉన్న పవర్స్ కూడా వాళ్ళని తిన్న వాళ్ళకి వస్తాయి. గవర్నమెంట్ ఎరెన్ ని వేరే వాళ్ళతో తినిపించి ఎరెన్ కి ఉన్న టైటన్స్ ని కంట్రోల్ చేసే పవర్ వాళ్ళు తీసుకోవాలి అని ప్లాన్ వేస్తారు. అందుకే ఎరెన్ ని కిడ్నాప్ చేస్తారు. హాంజీ అంతా ఇన్ఫర్మేషన్ టీమ్ కి చెప్తుంది. హాంజీ ఎర్విన్ దగ్గరికి వెళ్లి రైసిస్ గురించి చెప్తుంది. ఎర్విన్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఫేక్ అని గవర్నమెంట్ కి ఎదురు వెళ్లి గవర్నమెంట్ ని ఓడించి హిస్టోరియాని క్వీన్ గా చెయ్యాలి అని ప్లాన్ వేస్తాడు. పిక్సిస్ కి ప్లాన్ గురించి చెప్తాడు. పిక్సిస్ ఎర్విన్ ప్లాన్ కి హెల్ప్ చేస్తాను అంటాడు. ఎర్విన్ రైసిస్ ఫ్యామిలీ గురించి రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు బుక్ లో రాస్తాడు. ఆ బుక్ హాంజీకి ఇస్తాడు. ఎర్విన్ హాంజీని నెక్స్ట్ సర్వే టీమ్ కెప్టెన్ గా చేస్తాడు. గవర్నమెంట్ రీవ్స్ సర్వే టీమ్ కి హెల్ప్ చేశాడని రీవ్స్ ని చంపేస్తారు. ఆ మర్డర్ కేసు సర్వే టీమ్ మీద వేసి ఎర్విన్ ని సర్వే టీమ్ ని అరెస్ట్ చేస్తారు. హాంజీ దాంకుంటుంది. కెన్నీ లీవా ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎర్విన్ నాన్న టీచర్. ఎర్విన్ క్లాస్ లో డౌట్స్ అడిగితే వాళ్ళ నాన్న సమాధానం చెప్పకుండా క్లాస్ కంటిన్యూ చేసేవాడు. ఇంటికి వెళ్ళాక ఎర్విన్ ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. ఎర్విన్ నాన్న ఎర్విన్ తో మనకన్ని విషయాలు తెలియవు, గవర్నమెంట్ మనకి కొన్ని విషయాలే చెప్తుంది అంటాడు. 107 years ముందు మనుషులు గోడల వెనుక ఉండడం మొదలు పెట్టారు. కింగ్ మనుషులు గోడల మధ్య ప్రశాంతంగా బ్రతకడానికి మనుషుల జ్ఞాపకాలు మార్చాడు అని ఎర్విన్ నాన్న నమ్ముతాడు. ఈ విషయం ఎర్విన్ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడు. ఒకరోజు మిలిటరీ టీం ఎర్విన్ దగ్గరికి వచ్చి నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడుగుతారు. ఎర్విన్ మా నాన్న చెప్పాడు అంటాడు. నెక్స్ట్ రోజు ఎర్విన్ నాన్న యాక్సిడెంట్ లో చనిపోతాడు. నిజమేంటంటే గవర్నమెంట్ ఎర్విన్ నాన్న సీక్రెట్స్ అన్ని బయట పెడుతున్నాడని ఎర్విన్ నాన్నని చంపేస్తారు. ఎర్విన్ కి గవర్నమెంట్ వాళ్ళ నాన్నని చంపేశారు అని అర్థమవుతుంది. అప్పుడు ఎర్విన్ వాళ్ళ నాన్న నమ్మిన విషయం నిజమని నిరూపించాలి అనుకుంటాడు. మిలిటరీ టీం వాల్ షీనాలో సర్వే టీం వాంటెడ్ పోస్టర్స్ అంటిస్తారు. లీవై టీం అడవిలో దాంకుంటారు. ఎరెన్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ప్లాన్ వేస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.